హలో మై డియర్ క్లాస్ 10 స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? సో రీసెంట్ గా మనకి ఈ టీఎస్ తెలంగాణ బోర్డు ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ కి ఇంకొక ఎగ్జామ్ కి మధ్యలో గ్యాప్స్ స్టార్ట్ అయిన తర్వాత మనందరికీ కూడా ఒక చిన్న రూమర్ అనేది వినిపించడం స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు బోర్డు మనకి గ్యాప్ ఇచ్చిందంటే ఖచ్చితంగా ఎగ్జామ్ ని చాలా టఫ్ గా ఇస్తుంటది, అందుకే మనకి చదువుకోవడానికి ఇన్ని రోజులు ఇచ్చారు అని ఒక రకమైన భయం స్టార్ట్ అయింది కదా. సో ఈ రోజు ఈ భయాన్ని దూరం చేసి అండ్ అలాగే ఎగ్జామ్ పట్ల, దట్ టు ఫిజిక్స్ ఎగ్జామ్ పట్ల మీకు ఒక మంచి క్లారిటీని ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ గైస్, ఒకవేళ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే మన ఛానల్లో ఈ సెషన్ ని ఫస్ట్ టైం చూస్తున్నా కూడా మీరు ఇంకా దాని అర్థం ఏంటంటే మీరు ఇంకా మన ఛానల్కి వెరీ న్యూ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదని అర్థం. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ సూపర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ రిగార్డింగ్ ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ దొరుకుతాయి. సో ఇవన్నీ మిస్ అవ్వద్దు అని అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే, సో కమింగ్ టు మన ఎగ్జామ్, ఫిజిక్స్ ఎగ్జామ్ టఫ్ గా ఉంటుందా ఈజీగా ఉంటుందా ఒకసారి అనలైజ్ చేద్దామా? సరే, అనలైజ్ చేయడానికన్నా ముందర మీకు కొంత డీటెయిల్స్ కావాలి ఎగ్జామ్ కి సంబంధించి. పేపర్ దాకా వెళ్ళేదానికన్నా ముందు పేపర్ ప్యాటర్న్ గురించి, మన సిలబస్ గురించి అండ్ అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఇలాంటి వాటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత మనం ఇంకా లెట్స్ డీకోడ్ ది 2026 ఫిజిక్స్ పేపర్. సో ఫిజిక్స్ పేపర్ అనే జనరల్ గా ఫిజికల్ సైన్స్ పేపర్ ఉంటుంది, బట్ దాంట్లో శ్రీకాంత్ సార్ మీకు కెమిస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నేను ఫిజిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, సో చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పేపర్ ప్యాటర్న్ ఎంతమందికి ఐడియా ఉంది? అండ్ స్టార్టింగ్ లోనేమో మనకి ఎగ్జామ్స్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో 100 మార్క్స్ పేపర్ కాబట్టి ఎంతో కొంత చేంజ్ ఉంటుంది అని అన్నారు. దాని తర్వాత చెప్పింది ఏంటి, 100 మార్క్స్ కాదు, నువ్వు రాసేది 80 మార్క్స్ కే, పేపర్ ని 80 మార్క్స్ కే రాస్తావు. అండ్ దట్ టు ఫిజిక్స్ కి అండ్ ఫిజికల్ సైన్స్ బయోకి వచ్చేసరికి 40 మార్క్స్ పేపర్ ఫిజికల్ సైన్స్ అండ్ 40 మార్క్స్ బయాలజికల్ సైన్స్ అని అన్నాడు. సో దీన్ని బట్టి చూస్తే మనకి పేపర్ ప్యాటర్న్ లో ఎలాంటి చేంజెస్ లేవు. ఇంతకు ముందు 2024 లో 2025 లో మీ సీనియర్స్ ఎలాగైతే ఎగ్జామ్స్ రాశారో అలాగే అదే ప్యాటర్న్ లో మీరు ఎగ్జామ్ ని రాయబోతున్నారు. సో ఒకసారి ప్యాటర్న్ చూద్దామా? మీరందరూ ఫెమిలియర్ ఉన్న ప్యాటర్నే, ఇందులో కొత్త ఏమి లేదు, బట్ స్టిల్ తెలుసుకోవడం, ఓవర్ కాన్ఫిడెన్స్ తో వదిలేయడం కరెక్ట్ కాదు. సో తెలుసుకోవడం చాలా చాలా మంచిది. మొత్తానికి మనకి 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ ఒకటి, పార్ట్ బి ఒకటి. పార్ట్ ఏ పేపర్ మనకి ఫస్ట్ ఇస్తారు, దాంట్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అనేది మనం ఆన్సర్ షీట్ లో రాయాలి. ఇవి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? మొత్తం 9 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో నువ్వు రాయాల్సింది కేవలం 8 క్వశ్చన్సే. ఒక క్వశ్చన్, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నీకు చాయిస్ కి వస్తుంది. సో ఒకసారి ఫస్ట్ బిట్ లో ఎన్ని మార్క్స్ ఉంటాయి? ఫస్ట్ సెక్షన్ ఏ బిసి అని ఉంటుంది. సో సెక్షన్ ఏలో మీకు 3 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 3కి 3 రాయాలి, ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్కులు ఉంటాయి. సో దాని నుంచి నువ్వు గెయిన్ చేసుకునేది 6 మార్క్స్. అండ్ సెకండ్ బిట్ లో కూడా మళ్ళీ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ ఫిజిక్సే వస్తాయా, 3 క్వశ్చన్స్ కెమిస్ట్రీ వస్తాయా, ఇలాంటి పాయింట్ కూడా నేను మాట్లాడతా ఓ 2 నిమిషాలు. సో 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఇది సెకండ్ బిట్. సో దీంట్లో ఒక్కొక్క క్వశ్చన్ కి 4 మార్కులు ఉంటాయి. సో 3 4 ఎంత? సో 12. ఈ బిట్ నుంచి నీకు వచ్చేవి 12 మార్క్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ఇందులో కూడా నీకు 3 క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఆ 3 ఏదైనా 2 రాయొచ్చు. అండ్ ఒకవేళ కనుక ఏపీ స్టూడెంట్స్ ఇది చూస్తున్నట్లయితే మీకు డిఫరెంట్ గా ఉంటుందన్న పేపర్ ప్యాటర్న్, ప్లీజ్ మీరు దీన్ని ఫాలో అవ్వద్దు. ఏపీ స్టూడెంట్స్ ప్లీజ్ మీరు దీన్ని ఫాలో అవ్వద్దు. ఇది స్ట్రిక్ట్లీ ఫర్ తెలంగాణ బోర్డ్. ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఫర్ తెలంగాణ బోర్డ్. అండ్ చలో ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ లో మనకి ఒక్కొక్క దానికి ఎన్ని మార్క్స్? ఒక్కొక్క దానికి అని అంటే నువ్వు రాసేవి 2 అందులో. సో ఎన్ని మార్క్స్ వస్తాయి నీకు? ఈ టోటల్ బిట్ నుంచి నీకు వచ్చేది 12 మార్క్స్. సో సెక్షన్ ఏ బిసి 3 కలుపుకొని నువ్వు 30 మార్కులకు ఎగ్జామ్ రాస్తావు. ఓకే, దాని తర్వాత నువ్వు ఎగ్జామ్ లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక 15 నిమిషాలు ఉంది అనగా 1.5 hour ఎగ్జామ్ ఇది. ఎందుకంటే మనం 80 మార్క్స్ కి రాస్తలేము. 80 మార్క్స్ కి రాస్తే నీకు 3 hours టైం ఇస్తాడు, 15 minutes క్వశ్చన్ పేపర్ కి ఎక్స్ట్రా ఇస్తాడు అండ్ 30 minutes ముందుగా నీకు పార్ట్ బి ఇస్తాడు. కానీ నువ్వు రాసేది 40 మార్క్స్ పేపర్ అయినప్పుడు నీకు అందులో సగం టైం మాత్రమే ఇస్తాడు, అంటే 1.5 hour మాత్రమే ఇస్తాడు. ఆ 1.5 hour లో కూడా లాస్ట్ 15 minutes ముందర నీకు కీ పేపర్, మన పార్ట్ బి పేపర్ ఇస్తాడు. ఆ పార్ట్ బిలో 10 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఒక 10, పార్ట్ ఏ నుంచి 30 అండ్ పార్ట్ బి నుంచి 10. సో మొత్తం మీద 40 మార్కుల పేపర్ ని నువ్వు రాస్తున్నావు. ఈ 40 మార్కుల పేపర్ కి నువ్వు ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ కూడా చదవాలి. ఓకే, సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విషయానికి వస్తే వాట్ ఆర్ సిలబస్? సో ఫిజిక్స్ విషయానికి వస్తే ఫిజిక్స్ లో మనకి మేజర్ గా తెలంగాణ బోర్డ్ స్టూడెంట్స్ కి 5 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 5 చాప్టర్స్ లో ఫస్ట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ స్పెరికల్ లెన్సెస్, థర్డ్ వన్ హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వర్డ్, ఫోర్త్ ది ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఫిఫ్త్ ది ఎలక్ట్రోమాగ్నెటిజం.
ఈ 5 చాప్టర్స్ మీరు ఖచ్చితంగా చదవాలి. స్కిప్ చేయొద్దు, ప్లీజ్ స్కిప్ చేయొద్దు. ఏపీ స్టూడెంట్స్ కి కొన్ని ఎంతో కొంత 1-2 చాప్టర్స్ ఎగ్జామ్టెడ్ అండ్ మనం స్కిప్ చేద్దాము అన్న ఆలోచన ఉంటది. ఎందుకు? వాళ్ళ బోర్డు ప్రకారం పట్టి. సో మీరు వాళ్ళతో కోయిన్సైడ్ అయ్యి మేము కూడా ఒక చాప్టర్ ని వదిలేసే ఛాన్స్ ఉంటుందా మ్యామ్ అని చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య లైవ్ లో. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ తెలంగాణ స్టూడెంట్స్, మీ బోర్డు ప్యాటర్న్ వేరు, మీకున్న వెయిటేజ్ వేరు. ప్లీజ్ అసలు ఈ స్కిప్ చేద్దాం ఈ చాప్టర్ ని అన్న ఆలోచన రానివ్వకండి, సరేనా? కావాలంటే మీకు ప్రయారిటీ చెప్తా నేను. సో ఏ చాప్టర్ ని ఫస్ట్ చదవాలి, ఏ చాప్టర్ ని మనం వదిలేయచ్చు అనేది. సో ఫస్ట్ రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే నీకు ఒక క్వశ్చన్ ఉంది, ఓకే, లెన్స్ గురించి రావాల్సిన క్వశ్చన్ ఉంది, అక్కడ లెన్సే రావచ్చు లేకపోతే మిర్రరే రావచ్చు. సో మనకి రిఫ్లెక్షన్ ని 2 సపరేట్ చాప్టర్స్ లాగా ట్రీట్ చేయొద్దు, ఒకటే చాప్టర్ అని తీసుకోండి, ఓకే? ఎందుకనంటే నువ్వు ఇక్కడ ఏ బీమ్ అయితే నువ్వు రిఫ్లెక్షన్ లో చదువుతావో సేమ్ చాప్టర్స్ రిఫ్రాక్షన్ లో కూడా చదువుతావు. కాకపోతే మనకి మిర్రర్స్ కన్నా లెన్సెస్ గురించి వచ్చిన క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ కాబట్టి ప్రయారిటీలో ఫస్ట్ రిఫ్రాక్షన్ చెప్తున్నాను, దాని తర్వాత రిఫ్లెక్షన్. వన్స్ ఈ 2 అయిపోయిన తర్వాత ఎలక్ట్రిక్ కరెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి నువ్వు స్కిప్ చేస్తాను అన్న ఆలోచన వచ్చింది అని అంటే మీరు మినిమం టు మినిమం పాస్ మార్కులకు ఫిక్స్ అయిపోండి. ఎలక్ట్రిక్ కరెంట్ స్కిప్ చేస్తే మాత్రం నీకు కేవలం పాస్ మార్కులే వస్తాయి, అంత షూర్ గా చెప్తున్నా. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ పోతుంది. ఫైన్. నెక్స్ట్ హ్యూమన్ ఐ, లాస్ట్ కి ఎలక్ట్రోమాగ్నెటిజం చాలా పెద్ద చాప్టర్. అఫ్ కోర్స్ దీని నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది, బట్ స్టిల్ ఎందుకు నేను ఎలక్ట్రోమాగ్నెటిజం ని లాస్ట్ లో ఇచ్చానంటే అంత పెద్ద చాప్టర్ ని చదువుకుంటూ మీరు టైం వేస్ట్ చేయొద్దు. కావాలంటే నేను స్కోరింగ్ టాపిక్స్, హై వెయిటేజ్ టాపిక్స్ అని లాస్ట్ వీడియోలోనే, నా లాస్ట్ సెకండ్ దీనికన్నా ముందు రెండో వీడియోలోనే నేను చెప్పిన. సో చాప్టర్ వైజ్ గా హై వెయిటేజ్ కాన్సెప్ట్ టాపిక్స్ గురించి చెప్పిన, కావాలంటే వాటిని లిస్ట్ అవుట్ చేసుకొని ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి చదవండి. ఇంకా పేపర్ విషయానికి వస్తే, పేపర్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను? 3 క్వశ్చన్స్ వస్తాయి, మొత్తం 9 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ పార్ట్ బి గురించి వదిలేయండి, పార్ట్ బిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఫిజిక్స్ నుంచి. ఆ 5 లో అన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి, అన్ని 5 ఉన్నాయి కదా, ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అండ్ ఈ పార్ట్ ఏ విషయానికి వస్తే ఇక్కడ మనకి మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 9 క్వశ్చన్స్ ఉన్నాయా? ఫస్ట్ పార్ట్ ఏలో అంటే సెక్షన్ ఏలో 3 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 3 క్వశ్చన్స్, సెక్షన్ సిలో 3 క్వశ్చన్స్. ఈ 3లో ఫస్ట్ సెక్షన్ లో నీకు ఒకవేళ 2 క్వశ్చన్స్ అయినా రావచ్చు, లేకపోతే ఒక ఫిజిక్స్ క్వశ్చన్ అయినా రావచ్చు. ఒకవేళ సెక్షన్ ఏలో 2 ఫిజిక్స్ క్వశ్చన్స్ వస్తే సెక్షన్ బిలో ఒకటే ఫిజిక్స్ క్వశ్చన్ వస్తుంది. అదే ఒకవేళ సెక్షన్ ఏలో 1 ఫిజిక్స్ క్వశ్చన్ వస్తే సెక్షన్ బిలో 2 ఫిజిక్స్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి నువ్వు మేజర్ గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి? సెక్షన్ ఏలో 2 ఫిజిక్స్ క్వశ్చన్లు, సెక్షన్ బిలో 2 ఫిజిక్స్ క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టుగా నువ్వు ప్రిపేర్ అయిపో. అండ్ థర్డ్ బిట్ విషయానికి వస్తే, అఫ్ కోర్స్ ఇక్కడ మేజర్ గా చాలా సార్లు చూసాను నేను. సో ఇక్కడ 2 మనకి ఫిజిక్స్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ చాలా రేర్ కేసెస్ లో ఒక ఫిజిక్స్ క్వశ్చన్ వస్తుంది నాన్న. బట్ థర్డ్ బిట్ లో మాత్రం ఖచ్చితంగా లాంగ్ ఆన్సర్స్ లో 2 ఫిజిక్స్ క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్ బి విషయానికి వస్తే 10 క్వశ్చన్లు అని చెప్పినా కదా, ఆ 10 క్వశ్చన్లలో మనకి ఇక్కడ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫిజిక్స్, 5 క్వశ్చన్స్ ఫ్రమ్ కెమిస్ట్రీ. సో మనకి ఫిజిక్స్ లో 5 చాప్టర్లు ఉన్నాయి కాబట్టి 5 చాప్టర్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది పార్ట్ బి క్వశ్చన్. కాబట్టి నేను దీన్ని చదువుతా దాన్ని చదవద్దు అని అనుకుంటే మీకు పార్ట్ బిలో మార్కులు పోతాయి, అర్థమైందా? అందుకే చాప్టర్స్ ని స్కిప్ చేయొద్దు, చాయిస్ కింద వదిలేస్తా అన్న థాట్ ని తీసేయండి, రైట్? అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2026 పేపర్ ని ఒకసారి అనలైజ్ చేద్దాం. నువ్వు లాస్ట్ 3-4 ఒక 5 years పేపర్స్ ని గమనించి నేను ఈ ప్రెడిక్షన్ ఇస్తున్నా. అండ్ ప్రెడిక్షన్ కూడా నేను ఎట్లా ఇస్తున్నా, పక్కాగా క్వశ్చన్ నెంబర్ 1 కి ఇదే క్వశ్చన్ వస్తుంది అని నేను చెప్తలేను. మీకు సెక్షన్ 1 నుంచి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫిజిక్స్ లో ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నాను. కాబట్టి మీరు ఇలాంటి బయట ఎక్కడైనా వీడియోస్ మనకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నా, నేను చాలా ముందుగా చెప్తున్నా కాబట్టి మీ ప్రిపరేషన్ లో ఇవన్నీ నోట్ డౌన్ చేసుకుంటారని ముందుగా చేస్తున్నా నేను. లేదు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత పక్కాగా ఇవే వస్తాయి, ఖచ్చితంగా దీనికి ఇదే చదువుకోండి అనే వీడియోలు యూట్యూబ్ లో చాలా వస్తాయి. కాబట్టి వాటిని నమ్మే ముందరా అవి ఎంతవరకు కరెక్ట్ అయ్యే ప్రీవియస్ ఇయర్ లో అన్నవి అదొకసారి చూసుకోండి. ఇక్కడ నా విషయానికి వస్తే ఎందుకు నన్ను నమ్మొచ్చు, ఈ వీడియో కూడా అలాంటిదే కదా, నన్ను ఎందుకు నమ్మొచ్చు అని అంటే, మీరు ఒకసారి మన వేదాంత తెలంగాణ తెలుగు 8-9-10 ఛానల్ మనకి లాస్ట్ 2 years నుంచి రన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మనం ప్రెడిక్ట్ చేసిన క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ గా దిగినాయి. కావాలంటే ఆ ప్రెడిక్టెడ్ పేపర్ వర్సెస్ ఒరిజినల్ పేపర్ వీడియో కూడా చేశాను, అది ఒకసారి చూడండి. అంత అక్యురేట్ గా వచ్చింది పేపర్. కాబట్టి మేము చాలా ఇయర్స్ నుంచి పేపర్స్ ని చూస్తున్నాం కాబట్టి ఎగ్జామినర్ మైండ్ సెట్ ని మేము అర్థం చేసుకొని క్వశ్చన్స్ ఇస్తున్నాం.
అంతేగాని వ్యూస్ కోసమో లేకపోతే క్లిక్ బైట్ కోసమో ఈ వీడియోలు కాదు. ఓకే. అండ్ అలాగే మా స్టూడెంట్స్‌కి మంచి మార్క్స్ రావాలని మాకు కూడా ఉంటది. సో వేదాంతు ఒక స్టూడెంట్‌కి పనికొస్తుంది. ఒక స్టూడెంట్ మార్కులు తెచ్చుకోవడంలో ఒక పార్ట్ అయింది అని అన్నప్పుడు అది మాకు హ్యాపీనెస్. కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. సెక్షన్ 1 పార్ట్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని అన్న 3 క్వశ్చన్స్ రైట్. ఆ 3 క్వశ్చన్స్‌లలో 2 ఫిజిక్స్ క్వశ్చన్స్ అని ఫిక్స్ అయిపోండి. ఆ 2 కూడా ఎక్కడి నుంచి రావచ్చు అనంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్‌లో నువ్వు సర్క్యూట్ డయాగ్రామ్ అడుగుతాడు. లేదంటే ఒక సర్క్యూట్‌ని ఇవి సింబల్స్ ఉంటాయి అండ్ వీటిని వాడి సిరీసో లేకపోతే పారలెల్ గాను నాకు ఒక సర్క్యూట్ డ్రా చేయండి అని అంటాడు. లేదు అని అంటే ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చి వాటి యూనిట్స్ అడుగుతాడు. ఇలా లేదు అంటే డెఫినేషన్స్ అడుగుతాడు. డెఫినేషన్ వాటి ఫార్మ్ యూనిట్ ఇలాంటివి ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫార్ములాస్ కూడా అడుగుతాడు 2 మార్క్స్ కి. ఆ ఫార్ములాస్ కూడా ఎంత అక్యురేట్ గా ఉంటాయంటే మిర్రర్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్, లేదంటే మన లెన్స్ మేకర్ ఫార్ములా, ఇవి లెన్స్ ఫార్ములా ఆర్ ఎల్స్ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఒకటి ఉంటది కదా. సో ఇలాంటి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఫార్ములా ఇలాంటి ఏదన్నా ఒక ఫార్ములా అడిగి డిస్క్రైబ్ ద టర్మ్స్ ఇన్ ఇట్ అని అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే రైట్ ది లెన్స్ మేకర్ ఫార్ములా, డిస్క్రైబ్ ద టర్మ్స్ ఇన్ ఇట్ అని అంటాడు. లెన్స్ మేకర్ ఫార్ములా అంటే నువ్వేం ఇక్కడ ఇది 2 మార్కులకి కాబట్టి నువ్వు కేవలం ఫార్ములా రాసి ఇక్కడ అవి టర్మ్స్ రాయకుండా వదిలేస్తే 1 మార్క్ పోతుంది. కాబట్టి నువ్వు ఏదైనా ఫార్ములాస్ నేర్చుకుంటున్నప్పుడు దాని టర్మ్స్ కూడా నేర్చుకో. ఇప్పుడు లెన్స్ మేకర్ ఫార్ములా అంటే ఏం రాస్తావు? 1/f = n-1 ఇంటూ 1/r1 - 1/r2 ఇది రాస్తావా? ఫార్ములా రాసావు, డబ్బా కొడతావా? దాని కింద ఎన్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, R1 అంటే ఏంటి, R2 అంటే ఏంటి, ఇలాంటివి కూడా నువ్వు రాస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇది ఖచ్చితంగా ఒకటి మనకి వస్తుంది ఫార్ములా. అండ్ ఫార్ములాస్ కెమిస్ట్రీలో కన్నా ఫిజిక్స్ లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్ వస్తే ఫిజిక్స్ నుంచే వస్తుంది. ఇంకొకటి వాట్ ఇఫ్ క్వశ్చన్స్ అటు కెమిస్ట్రీ నుంచి అయినా రావచ్చు, మన ఫిజిక్స్ నుంచి అయినా రావచ్చు. ఒకవేళ ఫిజిక్స్ నుంచి వస్తే ఇలాంటివి మన లెన్స్ నుంచి కానీ లేకపోతే మ్యాగ్నెటిజం నుంచి కానీ వస్తుంది. సో ఒక్కోసారి ఎట్లా వస్తుంది అని అంటే క్వశ్చన్ మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నా క్వశ్చన్స్. లెన్స్ వాట్ ఇఫ్ లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ సేమ్ యాజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సరౌండింగ్ మీడియం, అప్పుడు ఏమవుతుంది అని. లేదు అని అంటే ఒకవేళ లెన్స్ మధ్యలోకి బ్రోక్ అయింది, నిలువుగా కానీ అడ్డంగా కానీ పగిలింది, అప్పుడు ఏమవుతుంది అనేవి. ఆర్ఎల్స్ మ్యాగ్నెటిజం నుంచి అడగాలని అనుకుంటే ఒకవేళ నేను యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో సేమ్ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సేమ్ డైరెక్షన్ లో నేను కరెంట్ కూడా తీసుకుంటే నాకు అక్కడ ఫోర్స్ ఎంత ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. వాట్ ఇఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీ చాప్టర్ కెన్ ఎక్స్పెక్టెడ్. సో ఇక్కడనైతే మనకి మెజారిటీలో మ్యాగ్నెటిజం నుంచి కానీ లెన్సెస్ నుంచి కానీ అడుగుతాడు, అది చూసుకోండి. అన్ని కూడా మనకి 1 or 2 లైన్స్ ఉన్న క్వశ్చన్సే వస్తాయి 2 మార్క్స్ కి. ఓకే. సెక్షన్ బి కి సెక్షన్ బి చూడండి, రే డయాగ్రామ్ క్వశ్చన్ లేకుండా అసలు సెక్షన్ బి కంప్లీట్ అవ్వదు. ఖచ్చితంగా మిర్రర్ నుంచి కానీ లెన్సెస్ నుంచి కానీ రే డయాగ్రామ్ అడుగుతాడు. ఒకవేళ డైరెక్ట్ రే డయాగ్రామ్ అడగలేదు అనుకో, బిహేవియర్ ఆఫ్ ది రేస్ వెన్ ఇన్సిడెంట్ ఆన్ ది లెన్స్ కానీ మిర్రర్ కానీ అడుగుతాడు. అంటే ఏంటి? రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్. కాబట్టి మొత్తం మీద ఏదో ఒకటి, ఒకవేళ ఇన్కంప్లీట్ రే డయాగ్రామ్ ఇస్తాడు, దానికి సంబంధించిన ఏదో ఒక అంటే మనకి ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ రాయమని అంటాడు. సో మనకి రే డయాగ్రామ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ ఒక్కొక్కటి అయితే. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి నానా, ఇది కెమిస్ట్రీ నుంచి అయినా రావచ్చు. టేబుల్ ఇచ్చి కింద సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు టేబుల్లో, దానికి సంబంధించిన 4 క్వశ్చన్స్. అది కెమిస్ట్రీ నుంచి అయినా రావచ్చు, మన ఈ ఫిజిక్స్ నుంచి అయినా రావచ్చు. ఒకవేళ ఫిజిక్స్ నుంచి వచ్చేది ఉంటే చాప్టర్స్ చెప్తున్నా, మిర్రర్స్ లెన్సెస్ నుంచి మనకి ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఉంటది కదా, ఆ టేబుల్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది ఏ మిర్రర్, లేకపోతే ఇది ఏ లెన్స్, దీని మ్యాగ్నిఫికేషన్ ఎంత, దీని ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇలాంటివన్నీ అడుగుతాడు. టేబుల్ ఇవ్వాల్సిన పని లేదు, ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఓకే. ఒక రే డయాగ్రామ్ ఇచ్చి దానికి కింద 4 క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ దీనికి ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ కి సంబంధించింది కూడా లైక్ రెసిస్టివిటీ మీడియం ఇచ్చి రెసిస్టివిటీ ఇస్తాడు. సో దీనికి సంబంధించిన కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఏది కండక్టర్, ఏది ఇన్సులేటర్, అండ్ దేన్ని మనం ఈ సర్క్యూట్ లో పలానా సర్క్యూట్ లో వాడతాం, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి కూడా ఏదో రకంగా ఇస్తాడు. లేదంటే ఒక గ్రాఫ్ ఇస్తాడు, ఓమ్స్ లాకి సంబంధించిన గ్రాఫ్ ఇస్తాడు. ఆర్ఎల్స్ కిర్చాఫ్ లానో ఏదో ఒక లూప్ ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ 2 చాప్టర్స్ నుంచి మనకి 4 మార్క్స్ కి ఇలా 4 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్. అది రైట్ అయితే నీకు 1 మార్క్ వస్తుంది. సో అట్లా 4 సబ్ క్వశ్చన్స్ కి 4 మార్క్స్ వస్తాయి. ఓకే. ఈ క్వశ్చన్స్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ మన రిఫ్రాక్షన్ నుంచి చూసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి ఏమొస్తాయి మ్యామ్? ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి అని అంటే మనకి ఇక్కడ దీనికి సంబంధించిన
కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి. చిన్న చిన్న యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ప్రాపర్టీస్ రాయండి అని అంటాడు. లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మన ఈ ఫారడేలో అండ్ అలాగే లెన్స్ లా గురించి రాయండి అని అంటాడు. ఆర్ ఎల్స్ మనకి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇది సోలనాయిడ్ అండ్ మన ఇదేంటి సర్క్యులర్ కాయిల్ అండ్ అలాగే స్ట్రైట్ వైర్ ఉంటాయి కదా. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి 4 మార్క్స్కి ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో వీటిని మర్చిపోకండి. అండ్ కమింగ్ టు సెక్షన్ సి. సెక్షన్ సి ఈజ్ ఆల్ అబౌట్ యాక్టివిటీస్. అంతే, యాక్టివిటీస్ లేకపోతే వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఇవి మాత్రమే ఉంటాయి. కానీ దీంట్లో ఒక మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే హ్యూమన్ ఐ నుంచి ఒక డామ్ షోర్ క్వశ్చన్ దిగిపోతుంది. దట్ టు హ్యూమన్ ఐలో ఇంకేమొస్తుంది అని అంటే మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు దాట్ మయోపియా, హైపర్మెట్రోపియా ఈ 2 క్వశ్చన్లు వస్తాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి క్వశ్చన్ వస్తుంది. అది కూడా మళ్ళీ అడిగితే ఎట్లా ఉట్టిగా అడగడు. ఐదర్ మయోపియా అంటే ఏంటి, దానికి కరెక్షన్ ఏంటి, అండ్ అలాగే ఆ డిఫెక్ట్స్ ని ఇండికేట్ చేసే డయాగ్రామ్స్ అండ్ అలాగే కరెక్షన్ డయాగ్రామ్ ఇవన్నీ రాయాలి అని అంటాడు. సేమ్ గోస్ ఫర్ హైపర్మెట్రోపియా. లేదు మ్యామ్ ఇవి అడిగి బోర్ కొట్టింది అని అంటే ఒక్కొక్కసారి ఎట్లా ఇస్తాడు అని అంటే ఓన్లీ కరెక్షన్ ఫర్ హైపర్మెట్రోపియా అండ్ మయోపియా అని అడుగుతాడు. ఇవైనా రాయాలి. ఓకే, సో ఇది ఫ్రమ్ హ్యూమన్ ఐ కలర్ఫుల్ బాల్, ఇది ష్యూర్. అండ్ దెన్ యాక్టివిటీస్ విషయానికి వస్తే మనకి రిఫ్లెక్షన్, ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ఇవి యాక్టివిటీస్ చాలా రిపీటెడ్ గా అడుగుతారు. ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ఏమడుగుతారు చెప్పాలా, ఓమ్స్ లా అండ్ అలాగే మన రిఫ్లెక్షన్ ఓమ్స్ లా అండ్ అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ ఈ యాక్టివిటీస్. రిఫ్లెక్షన్ నుంచి అంటే మనకి కాన్వెక్స్ లెన్స్ ఇమేజ్ ఫార్మేషన్, కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ ఫార్మేషన్ ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి రైట్. అవి మళ్ళీ లాస్ట్ ఒకవేళ మనకి 2 కూడా మిస్ అయిపోతే ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి ఇందాక నేను చెప్పిన సోలనాయిడ్ మరి ఏంటది సర్క్యులర్ కాయిల్, స్ట్రైట్ వైర్ తో పాటు ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టివిటీ ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ ఆన్సర్స్. అది నేను 4 మార్క్స్ కూడా అడిగిన. ఒక్కొక్కసారి మిమ్మల్ని టెస్ట్ చేద్దామని అనుకుంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ కూడా అడుగుతాడు. కానీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మాత్రం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. అండ్ దాంతో పాటు ఎలక్ట్రిక్ మోటార్, ఎలక్ట్రిక్ జనరేటర్ ఇది కేవలం మనకి మాత్రమే ఉంది సిలబస్ లో. వీటి కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ అడుగుతాడు, లేదంటే యూజెస్ అడుగుతాడు, లేదంటే ఫారడేలో అప్లికేషన్స్ అడుగుతాడు. సో ఇవన్నీ కూడా మనకి సెక్షన్ సి నుంచి. కాబట్టి నువ్వు ఒక చాప్టర్ ని చూస్ చేసుకుంటే మొత్తం చాప్టర్ ని చదవకు. దాంట్లో ఏవేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రమే చదివితే సరిపోతుంది రైట్. సో పార్ట్ బి విషయానికి వస్తే నేను ఇందాక చెప్పిన కదా, మొత్తం ఉన్న 10 క్వశ్చన్స్లలో మనకి 5 ఫ్రమ్ ఫిజిక్స్ అండ్ 5 ఫ్రమ్ కెమిస్ట్రీ ఉంటుంది. సో కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయని మీకు ఒక సపరేట్ వీడియో వస్తుంది. బట్ ఫిజిక్స్ విషయానికి వస్తే యూనిట్స్ అన్న అడుగుతాడు. లైక్ ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్ ఏందని కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. లేదంటే ఆంపియర్ అనేది ఏ క్వాంటిటీకి యూనిట్ అని కింద 4 ఇస్తాడు రైట్. నెక్స్ట్ ఫార్ములాస్, మళ్ళీ ఫార్ములాస్ ఇక్కడ కూడా అడుగుతాడు. డెఫినేషన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్స్ ఓమ్స్ లా, ఆయిల్స్టెడ్ లా మనకి వీటికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఉంటాయి, వీటిని కూడా అడుగుతారు. ఓకే, ఫారడేలో మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈఎంఎఫ్, అదే ఫ్లక్స్ కదా. సో ఇలాంటివి అడుగుతారు. కాయిల్ దగ్గరికి ఫాస్ట్ గా తీసుకొస్తే ఏమవుతుంది, దూరంగా మ్యాగ్నెట్ ని దూరంగా తీసుకెళ్తే ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్. అండ్ సైన్ కన్వెన్షన్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుంచి సైన్ కన్వెన్షన్. ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, చాలా చిన్న ఫార్ములాస్, లైక్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 2 into F, లేకపోతే P is equals to 1/F, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇచ్చి దాని క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి. ఇలాంటి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ కి సంబంధించిన ఒక పార్ట్ బి క్వశ్చన్ కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒక ఓవరాల్ ఐడియా వచ్చిందా? కావాలంటే మీరు నేను చెప్పింది నమ్మకపోతే లాస్ట్ మినిమం 5 years పేపర్స్ తీసుకుని వాటిని మీకు మీరుగా అనలైజ్ చేయండి. కానీ అంత టైం ఉండదు నాన్న, అందుకో మీకు ప్రిపరేషన్ ఈజీ చేయడానికి నేనే చెప్పేశాను. అండ్ 1 more ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఫిజిక్స్ లో వచ్చిన ప్రతి క్వశ్చన్ రాయాలి. నాట్ ఓన్లీ ఫిజికల్ సైన్స్ అంటే కెమిస్ట్రీ కూడా కలుపుకొని యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయండి. యాక్టివిటీస్, దాని తర్వాత డయాగ్రామ్స్ ఉంటాయి కదా, డయాగ్రామ్స్ ని అల్లా టప్పాగా డ్రా చేయకండి ఎట్లా పడితే అట్లా. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఒక మంచి రెక్టాంగిల్ కొట్టేసి, రెక్టాంగిల్ ఒక బాక్స్ కొట్టేసి దాంట్లో ఉన్న లేబులింగ్ అంతా చెయ్యండి. లేదంటే 1 2 3 4 ఇచ్చి పక్కకు 1 2 3 4 రాసినా పర్లేదు, లేదంటే దాన్నే బయటికి ఒక గీతతోటి బయటికి లాగి అక్కడ ఒక పేరు రాసినా పర్లేదు. కానీ అవన్నీ కూడా ఒకటే సైడ్కి ఉండేటట్టు చూసుకోండి. ఫైన్, అది కూడా ఆర్ట్. డయాగ్రామ్ వేసి లేబులింగ్ చేయడం కూడా ఆర్టే. ఇంకొకటి ఫార్ములా రాసి టర్మ్స్ రాయమని చెప్పాను. సో టర్మ్స్ రాయడం కనుక మీరు మర్చిపోతే మార్కులు పోతాయి. ఖచ్చితంగా ఒక ఫార్ములా నేర్చుకుంటే అందులో ఏ టర్మ్, ఎఫ్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, యు, వి, హెచ్, ఐ, ఎం ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్స్. మనకి ఫిజిక్స్ లో చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫారడే లా, లెన్స్ లా, మనకి ఓమ్స్ లా,
కిర్చాఫ్ లూప్ లా అండ్ అలాగే కరెంట్ లా, ఇంకా చాలా స్టేట్మెంట్స్ ని ఆల్టర్ చేయొద్దు. యాజ్ ఇట్ ఈస్ గా స్టేట్మెంట్ ఉన్నట్టు రాసేయండి. స్టేట్మెంట్ ని మీకు అర్థమైనట్టుగా రాస్తే దాని అర్థాలు మారిపోతాయి. కాబట్టి స్టేట్మెంట్స్ ని, లాస్ ని ఆల్టర్ చేయొద్దు. ఇంకొకటి ప్రెజెంటేషన్. ఇంత చేసి ప్రెజెంటేషన్ బాలేక మార్కులు పోగొట్టుకుంటే బాగోదు కదా. సో ప్రెజెంటేషన్ మీద కూడా దృష్టి పెట్టండి. అండ్ గైస్, నౌ ఇవన్నీ కూడా మాకు మేముగా చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది మ్యామ్, లేకపోతే టైం సరిపోవట్లేదు అని అనుకుంటే మీ ప్రిపరేషన్ని ఇంకొంచెం ఈజీ చేయడానికి అండ్ అలాగే ఎఫెక్టివ్గా ఉండడానికి మనము మన 10th క్లాస్ స్టూడెంట్స్ అందరి కోసం వేదాంతు ఒక క్రాష్ కోర్స్ స్టార్ట్ చేసింది ఇన్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్. సో ఎస్పెషల్లీ ఫర్ ఏపీ సపరేట్గా అండ్ అలాగే టీఎస్కి సపరేట్గా. మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మనకి ఈ క్రాష్ కోర్స్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఏపీ వాళ్ళు ఏపీ లింక్ని, టీఎస్ వాళ్ళు టీఎస్ లింక్ని క్లిక్ చేయండి ప్లీజ్. ఏపీ వాళ్ళు టీఎస్ వాళ్ళు ఏపీని లింక్ చేసి దాని తర్వాత మీరు మార్చుకోవాలి అని టెన్షన్ పడద్దు. ఓకే, సో ఈ లింక్స్ ని క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ నుంచి పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. క్రాష్ కోర్స్ అంటే ఓన్లీ క్రాష్ కోర్స్, అంటే ఇప్పుడు మనం చెప్పే లైవ్ సెషన్స్ ఇవి 899 ఉన్నాయి. ఈ క్రాష్ కోర్స్ అంటే లైవ్ సెషన్స్ తో పాటు మనం నిన్నటి వరకు జరిగిన మన గరుడ బ్యాచ్ కి సంబంధించిన రికార్డింగ్స్ కూడా కావాలి అని అనుకుంటే దానికి 1199 పే చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ బ్యాచ్ వచ్చేసి మనకి 22nd నుంచి స్టార్ట్ అయిపోతుంది నాన్న. అండ్ అలాగే ఈ సండే రోజు ఒక వెబినార్ కూడా ఉంది. సో వేవి మిస్ అవ్వద్దు అని అనుకుంటే సో ఫాస్ట్ గా ఎన్రోల్ అయిపోండి. అండ్ గైస్, ఇదంతా విన్న తర్వాత మీకు ఇంకా భయంగానే ఉందా, ఇంకా అదే కన్ఫ్యూజన్ లో ఉన్నారా, లేకపోతే ఒక చిన్న క్లారిటీ వచ్చి కాన్ఫిడెన్స్ వచ్చిందా, అమ్మయ్య నేను ఇప్పటివరకు చదివినంత కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నాను, నేను ఎగ్జామ్ ని పెట్టినా రాయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ కనుక వస్తే just let me know in the comment section that ma'am I am ready, let's rock 2026 physics exam, physical science exam అని నాకు కింద కామెంట్ చేయండి. సో దట్ అట్లీస్ట్ నేను కొంతమంది స్టూడెంట్స్ అయినా భయం నుంచి దూరం చేయగలిగాను, ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేయగలిగాను అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇంకా మోర్ వీడియోస్ ఇలాంటివి చేయడానికి కూడా నాకు ఒక ఎనర్జీ వస్తుంది. ఓకే, సో గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedanti APTS 910. This is Gayatri Patel, your favorite maths teacher. Bye for now, guys.